హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నీట్లో ఫిజిక్స్ వెయిటేజ్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా నీట్ 2025లో వచ్చిన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. నీట్ 2025లో డిఫికల్టీ క్వశ్చన్స్ మీకు 24 వచ్చాయి, మీడియం క్వశ్చన్స్ 19 వచ్చాయి, ఈజీ క్వశ్చన్స్ 2 వచ్చాయి. మనం పర్సంటేజ్ వైజ్ చూస్తే 43% మీకు మీడియం ఉన్నాయి, 53% డిఫికల్ట్ ఉన్నాయి, 5% ఏమో ఈజీగా ఉన్నాయి. అంటే ఈజీ క్వశ్చన్స్ చాలా తక్కువ పర్సంటేజ్ వచ్చింది 2025. అలా అని చెప్పి అన్ని ఇయర్స్లో మీకు అన్ని డిఫికల్టీ క్వశ్చన్స్ ఇంత పర్సంటేజ్ 53% వచ్చిందా అంటే లేదు. మీరు 2019 నుంచి 2025కి వరకు ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ చాప్టర్లు అనేది మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మీకు 27 క్వశ్చన్స్ వచ్చాయి. అలానే మోషన్ ఏ స్ట్రైట్ లైన్లో 13 వచ్చాయి, మోషన్ ఏ ప్లేన్లో 12 వచ్చాయి, లాస్ ఆఫ్ మోషన్లో 20 వచ్చాయి, వర్క్ పర్ ఎనర్జీలో 18 వచ్చాయి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేటరీ మోషన్లో 23 వచ్చాయి, గ్రావిటేషన్లో 19 వచ్చాయి, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్లో 7 వచ్చాయి, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్లో 17 వచ్చాయి, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 10 వచ్చాయి, థర్మోడైనమిక్స్లో మీకు 10 వచ్చాయి, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో 16 క్వశ్చన్స్, ఆసిలేషన్స్లో 19 క్వశ్చన్స్, వేవ్స్లో 8 క్వశ్చన్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ ఫీల్డ్స్లో 13 క్వశ్చన్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో 31 క్వశ్చన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీలో 42 క్వశ్చన్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో 21 క్వశ్చన్స్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో 12 క్వశ్చన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో 15 క్వశ్చన్స్, ఆల్టర్నేటివ్ కరెంట్స్లో 23 క్వశ్చన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో 20 క్వశ్చన్స్, ఆప్టిక్స్లో 28 క్వశ్చన్స్, వే ఆప్టిక్స్లో 17 క్వశ్చన్స్, డ్యూయల్ నేచర్ అండ్ మ్యాటర్లో 19 క్వశ్చన్స్, ఆటమ్స్లో 20 క్వశ్చన్స్, న్యూక్లియర్లో 15 క్వశ్చన్స్, సెమీకండక్టర్ డివైస్లో 34 క్వశ్చన్స్, ఎక్స్పెరిమెంటల్ కేస్లో 1 క్వశ్చన్. ఇవన్నీ కూడా 2019 నుంచి 2025 వరకు వివిధ చాప్టర్లో వచ్చిన క్వశ్చన్స్. ఇప్పుడు మీకు 15 ఇయర్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ పర్సంటేజ్లో ఏ చాప్టర్ నుంచి ఎలా వచ్చాయో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్సంటేజ్ క్వశ్చన్స్ 7, సెమీ కండక్టర్ ఎలక్ట్రాన్స్లో 6.19, రే ఆప్టిక్స్లో 5.5, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేట్లో 5.3, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్లో 4.5, మూవింగ్ చార్జెస్ మ్యాగ్నెటిజంలో 4.37, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటీలో 4.3, వర్క్ పవర్ ఎనర్జీలో 4.26, గ్రావిటేషన్లో 4.06, లాస్ ఆఫ్ మోషన్ 3.86, థర్మోడైనమిక్స్ 3.76, ఆల్టర్నేటివ్ కరెంట్ 3.65, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 3.55, న్యూక్లియర్ 3.25, వేవ్స్ 3.15, వేవ్ ఆప్టిక్స్ 3.15, మోషన్ ప్లేన్ 3.05, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ 3.05. సో నీట్ 2026 ఎగ్జామ్ రాయే విద్యార్థికి నా సూచన ఏంటంటే, మీరు ముందుగా సెమీ కండక్టర్ డివైసెస్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్స్, లాజిక్ గేట్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అలానే న్యూక్లియస్ ఆటమ్స్లో ఉన్న క్వశ్చన్స్, అలానే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉన్న క్వశ్చన్స్, తర్వాత గ్రావిటేషను, థర్మోడైనమిక్స్, ఇంకోటి ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో కూడా మీకు ఈజీగా క్వశ్చన్స్ చేయొచ్చు. ఆ ఎర్రర్స్ మీద ఉన్న క్వశ్చన్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ, ఇది ఇంపార్టెంట్ టూల్ అనమాట. బై యూజింగ్ వర్క్ పవర్ ఎనర్జీ మీరు చాలా క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో ఎలక్ట్రికల్ ఫీల్డ్ చార్జెస్ కూడా మీకు గ్రావిటేషన్ లాగానే ఉంటుంది కాబట్టి చార్జెస్ ఫీల్డ్ కూడా ఒకసారి చూసుకోండి. సో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఒకసారి మ్యాగ్నెటిజంలో ఉన్న థియరీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ 2026 నీట్ ఆస్పిరెంట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆకాష్ తెలుగు యూట్యూబ్ ఛానల్.